హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ ఎలివేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ కలర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, జనరల్గా హెచ్టిఎంఎల్లో మనం ఏదన్నా ఒక కంటెంట్ని తీసుకుంటే అది డిఫాల్ట్గా బ్లాక్ కలర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. బట్ కంటెంట్ అనేది బ్యూటిఫుల్గా డిస్ప్లే అవ్వాలంటే వీ హ్యావ్ టు యాడ్ ద కలర్స్ టు ద ఎలిమెంట్స్, రైట్? సో అది ఎలా యాడ్ చేస్తాము? సిఎస్ఎస్లో కలర్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది, దాని ద్వారా మనం యాడ్ చేస్తాం అనమాట. అగైన్ కలర్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇందులో. చూడండి, ఇక్కడ కలర్స్ ఆర్ స్పెసిఫైడ్ యూజింగ్ ద ప్రీ డిఫైన్డ్ కలర్ నేమ్స్ ఆర్ ఏ ఆర్జీబీ వాల్యూస్, హెక్స్ వాల్యూస్, హెచ్ఎస్ఎల్ వాల్యూస్, ఆర్జీబీఏ వాల్యూస్, హెచ్ఎస్ఎల్ఏ వాల్యూస్ అని ఉంటాయి. కలర్ నేమ్స్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో ఇలాగే అంటాం. కాకుండా మనం ఇక్కడ టొమాటో, ఆరెంజ్, డార్జ్ బ్లూ, మీడియం సీ గ్రీన్, గ్రే, స్లేట్ బ్లూ, వైలెట్, లైట్ గ్రే, ఇలా డిఫరెంట్ నేమ్స్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. బై డిఫాల్ట్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్లో మనం టోటల్గా 140 కలర్ నేమ్స్ అనేది ఇవ్వచ్చు. ఇవన్నీ కావాలనుకుంటే మీరు సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ అఫీషియల్ వెబ్సైట్స్లో వాటి నేమ్స్ ఉంటాయి. యూ కెన్ రెఫర్ టు దోస్ నేమ్స్. యా, సో ఈ కలర్స్ అనేది ఎలా ఇవ్వాలో ఒకసారి చూపిస్తానండి. లెట్ మీ టేక్ వన్ న్యూ ఫైల్, index.html shift+1 h1 css colors. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దీన్ని లైవ్ సర్వర్లో చూద్దాం. బై డిఫాల్ట్ ఎలా ఉంది? బ్లాక్ కలర్ అనేది ఉంది. లెట్ మీ జూమ్ దిస్. ఓకే, నా కలర్ అప్లై చేసి చూద్దాం. సో కరెంట్లీ నేను ఇన్లైన్ సిఎస్ఎస్ ఇస్తాను. సో ఇక్కడ స్టైల్ అని ఇచ్చేసి h1 కలర్ ఈక్వల్స్ టు రెడ్. చూసారా, రెడ్ కలర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా టెస్ట్ కలర్ అనేది చేంజ్ అయింది. లైక్ దట్ లెట్ మీ గివ్ ది బ్లూ కలర్. చూసారా, చేంజ్ అయింది. ఆరెంజ్, ఇందాక ఒక నేమ్ చూసాం కదా, టొమాటో. ఇలా డిఫరెంట్ కలర్ నేమ్స్ ద్వారా మనం కలర్స్ అనేది ఇవ్వచ్చు. ఇంకా వేరే ఏమున్నాయి? కలర్ నేమ్స్తో పాటు ఆర్జీబీ వాల్యూస్. ఓకే, ఆర్జీబీ వాల్యూస్ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్జీబీ వాల్యూ అని ఒక టైప్ చేస్తాను. ఇక్కడ చూసారనుకోండి, W3 స్కూల్స్, ర్యాపిడ్ టేబుల్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ rapidtable.comకి వెళ్ళాను. మీకు ఒక వాల్యూ కావాలి, లైక్ దిస్. ఒక కలర్ని పిక్ చేసుకుంటా, ఈ కలర్. దీని నేమ్ ఏంటో తెలియదు, మరి ఎలా ఇవ్వాలి దాన్ని? సింపుల్గా మీరు ఇక్కడ పిక్ చేసుకున్నారంటే దానికి తగ్గ రెడ్, గ్రీన్, బ్లూ వాల్యూస్ అనేవి జనరేట్ అయిపోతాయి. ఇది మనకి ఇక్కడ ఎలా అప్లై అవుతుంది అంటే వెరీ సింపుల్ అండి. దీని మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని పిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఆర్జీబీ వాల్యూస్ అనేవి అప్లై అయిపోతాయి. చూసారా, రెడ్ 7 ఉంది, గ్రీన్ 16 ఉంది, బ్లూ 151 ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేశానంటే ఆ కలర్ అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ ఎక్కువ ఇస్తా, 200. ఓకే, నౌ సీ ఇస్ అ కాంబినేషన్ మిక్స్. ఈ విధంగా ఆర్జీబీ వాల్యూస్తో మనం కలర్స్ అనేది చూసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ హెక్స్ వాల్యూస్. ఏంటండి హెక్స్ వాల్యూస్? సి, వెరీ ఈజీ. హెక్స్ వాల్యూస్ అంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట. లెట్ మీ షో యూ. హెక్స్ వాల్యూస్ ఇక్కడ చూసారా, ఏబిసిడి ద్వారా ఇలా ఉంటాయి అన్నమాట. హెక్స్ కలర్ వాల్యూస్, కలర్ వాల్యూ. ఇప్పుడు చూడండి, హ్యాష్తో మొదలయ్యి ఒక పర్టికులర్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీని ద్వారా మనకి కలర్ కోడ్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా అవుట్పుట్ ఉంది కదా, నేనేం చేస్తానంటే హ్యాష్ FFF. చూడండి, ఏ కలర్ జనరేట్ అయింది? వైట్ కలర్ జనరేట్ అయిపోయింది. EEE, అది కూడా అలాగే వస్తుంది. DDD, చూసారా, CCC, లిటిల్ బిట్ డార్కర్, BBB, లిటిల్ బిట్ డార్కర్, AAA, ఇంకా డార్కర్. ఈ విధంగా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ABC, చూడండి వేరే కలర్, ABC 1 2 3 6 5. ఈ విధంగా
హెచ్ వాల్యూస్ ద్వారా కలర్స్ అనేవి మనం జనరేట్ చేస్తాం. దాని తర్వాత ఆర్జీబీఏ వాల్యూస్ అంటే ఏంటి? ఆర్జీబీఏ వాల్యూస్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఆల్ఫా. అంటే ఈ కలర్లో ఏదన్నా మనకి ఒకటి ట్రాన్స్పరెన్స్గా అవ్వాలి అనుకుంటే ఈ హెచ్ఎస్ఏ వాల్యూస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఆర్జీబీఏ ఇది తీసుకున్నాము. చూడండి రెడ్, గ్రీన్, బ్లూ, ఆల్ఫా ఉంది. నేను ప్రజెంట్ దీన్ని సేవ్ చేస్తాను. ఈ విధంగా ఆర్జీబీఏ వాల్యూస్ అనేవి మనం ఎంటర్ చేస్తాం అనమాట. ఓకే, ఇంకా హెచ్ఎస్ఎల్ఏ వాల్యూస్ ఉంటుంది. హెచ్ఎస్ఎల్ఏ అంటే హ్యూ, సాచురేషన్, లూమినెన్స్ అండ్ ది ఆల్ఫా వాల్యూస్ అంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సిఎస్ఎస్లో కలర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి. ఈ కోర్స్ మీరు సర్టిఫికేషన్, మెంటర్షిప్, ప్లేస్మెంట్తో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బ్యాక్లాగ్స్ ఇకపై సమస్యే కాదు. ఎంట్రీ యాప్లో ప్రవేశపెడుతున్నాం ఎంట్రీ ఎలివేట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.